ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం మంచి పళ్ళు తెచ్చాము అయ్యప్ప నీకు పల్లాభిషేకం అయ్యప్ప 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 శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం 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 మంచి పనులు తెచ్చాము అయ్యప్ప నీకు పల్లాభిషేకం అయ్యప్ప 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 అంజీరు తెచ్చాము అయ్యప్ప నీకు అంజీరాభిషేకం అయ్యప్ప అంజీరు తెచ్చాము అయ్యప్ప నీకు అంజీరాభిషేకం అయ్యప్ప శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం జీడి బాబు తెచ్చాము అయ్యప్ప నీకు గొప్ప అభిషేకం అయ్యప్ప జీవము తెచ్చాము అయ్యప్ప నీకు గొప్ప అభిషేకం అయ్యప్ప జీడి బాబు తెచ్చాము అయ్యప్ప నీకు గొప్ప అభిషేకం అయ్యప్ప జీవము తెచ్చాము అయ్యప్ప నీకు గొప్ప అభిషేకం అయ్యప్ప శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం 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 మంచి మన్ను తెచ్చాము అయ్యప్ప నీకు పల్లాభిషేకం అయ్యప్ప మంచి పళ్ళు తెచ్చాము అయ్యప్ప నీకు పల్లాభిషేకం అయ్యప్ప మంచి మన్ను తెచ్చాము అయ్యప్ప నీకు పల్లాభిషేకం అయ్యప్ప మంచి పళ్ళు తెచ్చాము అయ్యప్ప నీకు పల్లాభిషేకం అయ్యప్ప శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం 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 మంచి గంధం తెచ్చాము అయ్యప్ప నీకు చందనాభిషేకం అయ్యప్ప 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 శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం 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 కుంకుమ తెచ్చాము అయ్యప్ప నీకు కుంకుమాభిషేకం అయ్యప్ప కుంకుమ తెచ్చాము అయ్యప్ప నీకు కుంకుమాభిషేకం
కుంకుమాభిషేకం అయ్యప్ప కుంకుమ తెచ్చాము అయ్యప్ప నీకు కుంకుమాభిషేకం అయ్యప్ప శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం 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 గంగ జలం తెచ్చాము అయ్యప్ప నీకు జలాభిషేకం అయ్యప్ప గంగజలం తెచ్చాము అయ్యప్ప నీకు జలాభిషేకం అయ్యప్ప గంగ జలం తెచ్చాము అయ్యప్ప నీకు జలాభిషేకం అయ్యప్ప గంగజలం తెచ్చాము అయ్యప్ప నీకు జలాభిషేకం అయ్యప్ప శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం 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 పల్లి భస్మం తెచ్చాము అయ్యప్ప నీకు భస్మాభిషేకం అయ్యప్ప పల్లిభస్మం తెచ్చాము అయ్యప్ప నీకు భస్మాభిషేకం అయ్యప్ప పల్లి భస్మం తెచ్చాము అయ్యప్ప నీకు భస్మాభిషేకం అయ్యప్ప పల్లిభస్మం తెచ్చాము అయ్యప్ప నీకు భస్మాభిషేకం అయ్యప్ప శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం 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 పల్లి భస్మం తెచ్చాము అయ్యప్ప నీకు భస్మాభిషేకం అయ్యప్ప పల్లిభస్మం తెచ్చాము అయ్యప్ప నీకు భస్మాభిషేకం అయ్యప్ప పల్లి భస్మం తెచ్చాము అయ్యప్ప నీకు భస్మాభిషేకం అయ్యప్ప పల్లిభస్మం తెచ్చాము అయ్యప్ప నీకు భస్మాభిషేకం అయ్యప్ప శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం 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 గంగ జలం తెచ్చాము అయ్యప్ప నీకు జలాభిషేకం అయ్యప్ప గంగజలం తెచ్చాము అయ్యప్ప నీకు జలాభిషేకం అయ్యప్ప గంగ జలం తెచ్చాము అయ్యప్ప నీకు జలాభిషేకం అయ్యప్ప గంగజలం తెచ్చాము అయ్యప్ప నీకు జలాభిషేకం అయ్యప్ప శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం 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 గంగ జలం తెచ్చాము అయ్యప్ప నీకు జలాభిషేకం అయ్యప్ప గంగజలం తెచ్చాము అయ్యప్ప నీకు జలాభిషేకం అయ్యప్ప గంగ జలం తెచ్చాము అయ్యప్ప నీకు జలాభిషేకం అయ్యప్ప గంగజలం తెచ్చాము అయ్యప్ప నీకు జలాభిషేకం అయ్యప్ప శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం 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 శాస్త్ర సన్నిధిలో అభిషేకం
ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం గంగజలం తెచ్చాము అయ్యప్ప నీకు జలాభిషేకం అయ్యప్ప 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 శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం 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 గంగజలం తెచ్చాము అయ్యప్ప నీకు జలాభిషేకం అయ్యప్ప 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 శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం 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 మంచి పూలు తెచ్చాము అయ్యప్ప నీకు పూలాభిషేకం అయ్యప్ప 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 మల్లె పూలు తెచ్చాము అయ్యప్ప నీకు పూలాభిషేకం అయ్యప్ప మల్లె పూలు తెచ్చాము అయ్యప్ప నీకు పూలాభిషేకం అయ్యప్ప మంచి పూలు తెచ్చాము అయ్యప్ప నీకు పూలాభిషేకం అయ్యప్ప మంచి పూలు తెచ్చాము అయ్యప్ప నీకు పూలాభిషేకం అయ్యప్ప శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం 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 గులాబీ పూలు తెచ్చాము అయ్యప్ప నీకు పూలాభిషేకం అయ్యప్ప గులాబీ పూలు తెచ్చాము అయ్యప్ప నీకు పూలాభిషేకం అయ్యప్ప మల్లె పూలు తెచ్చాము అయ్యప్ప నీకు పూలాభిషేకం అయ్యప్ప మల్లె పూలు తెచ్చాము అయ్యప్ప నీకు పూలాభిషేకం అయ్యప్ప శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం 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 మంచి పూలు తెచ్చాము అయ్యప్ప నీకు పూలాభిషేకం అయ్యప్ప 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 శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం
నీకు పూలాభిషేకం అయ్యప్ప మల్లెపూలు తెచ్చాము అయ్యప్ప నీకు పూలాభిషేకం అయ్యప్ప శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం 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 మల్లెపూలు తెచ్చాము అయ్యప్ప నీకు పూలాభిషేకం అయ్యప్ప 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 శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అలంకారం 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 స్వామియే శరణమయ్యప్ప అయ్యరాసుదనే శరణమయ్యప్ప బాంధవనే శరణమయ్యప్ప శరణమయ్యప్ప जय श्री राम जय गोमाता मी प्रशांत प्रेमचंद्र परदेशी बजरंग दल सोलापूर जिल्हा गोरक्षा प्रमुख बजरंग दल सोलापूरच्या गोरक्षकांचं मागील 4 वर्षापासून गोरक्षण कार्य अहोरात्र सुरू आहे। हे कार्य सुरू असताना या 4 वर्षात सुमारे 4000हून अधिक गोवंशांना कत्तलीपासून वाचवण्यात गोरक्षकांना यश आले आहे। हे करत असताना गोरक्षकांवर अनेक हल्ले झाले तरी कुठल्याही गोरक्षक कुठल्याही गोष्टीला न घाबरता तसेच गोरक्षण कार्य सुरू आहे। जेवढ्या प्रमाणात हल्ले होतील तेवढे गोरक्षक जास्त तयार होत आहेत। तसेच येथे जमलेल्या माझ्या सर्व बंधूंना भगिनींना विनंती आहे कुठलीही गोवंशाची तस्करी कुठलीही माहिती आपल्याला असल्यास आम्हाला कळवा त्यावर आम्ही कारवाई करू। जय श्रीराम जय गोमाता। तसेच या ठिकाणी सकल हिंदू समाज समन्वयक व माजी बजरंग दल जिल्हा संयोजक श्री अंबादास गोरटला आलेले त्यांचंही या ठिकाणी मनापासून स्वागत। अंबादास गोरटला साहेब 2 शब्द या ठिकाणी व्यक्त करतील। स्वामी जय श्रीराम स्वामी शरणमय्यप्पा। आज आपल्या अय्यप्पा स्वामीच्या सन्निधानामध्ये अयोध्येतील प्रभू श्रीरामांचा अक्षता कळस या ठिकाणी आलेला आहे। प्रत्येक भक्तांना विनंती करतो की प्रत्येकाने स्पर्श दर्शन घ्या। त्याचा मागचा हेतू असा होता आणि गेल्या वर्षी पण आपण निधी संकलनाचा पण अभियान झाला अयोध्या प्रभू श्रीरामांच्या मंदिरासाठी। असं का करावं लागतं, असं का केलं जातं ह्याचा मागचा थोडक्यात मी तुम्हाला उद्देश सांगतो। कुठल्या तरी टाटा आणि बिर्लाला ते मंदिर बांधण्यासाठी दिले असते तर कदाचित त्याच्यापेक्षाही भव्य आणि त्यापेक्षाही चांगलं मंदिर त्यांनी बांधले असतील आणि त्यांच्या बाहेर त्यांचं एक पाठी लागलं असतं की टाटा मंदिर बिर्ला मंदिर। असं न करता प्रत्येक घरातून प्रत्येक मनातून प्रभू श्रीरामांच्या मंदिरासाठी योगदान दिलं पाहिजे। गरीबातला गरीब माणूस त्या राम मंदिरामध्ये आपलं थाळीचा वाटा दिला पाहिजे। या उद्देशाने अयोध्या प्रभू श्रीराम ट्रस्ट यांच्या माध्यमातून तो निधी संकलनाचा कार्यक्रम झाला आणि प्रत्येकाला अयोध्येला जाऊन दर्शन घेणं हे शक्य नाही। त्यासाठी प्रत्येक घरापर्यंत प्रभू श्रीरामांचा अक्षता पोहोचवा या मागचा उद्देश हा कळस यात्रा आहे। आणि येत्या 22 जानेवारी 2024च्या रोजी अयोध्येतील प्रभू श्रीरामांचा 500 वर्षाच्या ज्या संघर्षानंतर प्रभू श्रीरामांचा प्रतिष्ठापना त्या मंदिरात होणार आहे। त्या मंदिर प्राण प्रतिष्ठापनेचा उत्सव प्रत्येक घरापर्यंत पोहोचला पाहिजे, प्रत्येक घरात झाला पाहिजे। त्यासाठी अक्षता वाटप 1 जानेवारी ते 15 जानेवारीपर्यंत अक्षता वाटप होणार आहे। प्रत्येक चॅनलवर त्याचं प्रसारित होणार आहे लाईव्ह।
आणि त्या माध्यमातून प्रत्येकाने आपल्या घरात प्रभू श्रीरामांचा प्रतिमा ठेवून ते अक्षता मंत्रोपचार पद्धतीने जसं होईल तसं ते अक्षतेच्या माध्यमातून प्रत्येकाच्या घरात प्रभू श्रीरामांचा पूजन झालं पाहिजे, या मागचा उद्देश आहे. त्यानंतर प्रत्येक घरात प्रत्येक मनात प्रभू श्रीरामांचा आदर्श घालून देण्यासाठी हा एक प्रयत्न आहे. आणि आताच सांगितले की गोरक्षणाचं महत्त्व. आपल्या गोरक्षकांनी अहोरात्र प्राणाची बाजी लावून गोरक्षणाचं काम करतात. गोरक्षणाचं कार्य म्हणजे फक्त रस्त्यावर उतरून काम करणं इतकं नाही, त्या गोरक्षणाचा गोवंशाचा रक्षण कसं होत आहे तर गो आधारित जे प्रोडक्ट असते, दूध, गाईचे गोमूत्र, शेण, त्यापासून होणाऱ्या प्रोडक्टवर आपण प्रत्येकाने आवर्जून ते खरेदी केली पाहिजे. अनेक प्रकारच्या TB सारख्या आजारावर पण गोमूत्राच्या माध्यमातून आजार बरा होऊ शकतो. तर त्या गाईचं दूध आपण प्रत्येकाने सेवन केलं पाहिजे. आबाळ वृद्धांपासून ते जन्मलेल्या बाळापर्यंत हा गाईचं दूध चालतो. त्यासाठी प्रत्येकाने गो आधारित जे प्रोडक्ट आहे ते घेतले पाहिजे. आणि दुसरी गोष्ट, आपल्या देशावर होत असलेल्या अनेक प्रकारचा लव जिहाद, धर्मांतरण या विषयावर प्रत्येकाने आपापलं प्रबोधन आपापल्या माध्यमातून केलं पाहिजे. हा एक मी सगळ्यांना कळकळीची विनंती करतो. आणि या अय्यप्पा स्वामीच्या सन्निधानाला आम्हाला बोलण्याची संधी दिली त्याबद्दल सर्वांचा मी मनापासून आभार मानतो. जय श्रीराम. माझ्या धर्मबंधू आणि धर्मभगिनींना माझा नमस्कार. या ठिकाणी साक्षात उपस्थित असणारे स्वामी अय्यप्पा स्वामींच्या चरणी शरणागत भावाने वंदन करतो. आणि या भूतलावर पुन्हा एकदा आदर्श हिंदू राष्ट्र स्थापन व्हावं यासाठी अखंड कार्य करणारे माझे गुरु सच्चिदानंद परब्रह्म परात्पर गुरुदेव डॉक्टर जयंत आठवले यांच्या चरणी वंदन करतो. बांधवांनो, आज हा किती सुंदर कार्यक्रम इथं सुरुवात आहे. साक्षात भगवंताची कृपा, आपल्याला भगवंत किती आनंद देत आहेत, आपलं रक्षण करत आहेत. तर असा कार्यक्रम हजारो वर्षापासून चालत आलेला आहे आणि हजारो वर्ष पुढे चालत राहावं असं वाटतं ना सगळ्यांना. पण त्यासाठी धर्म टिकला पाहिजे. आज भारतातील असे हजारो संप्रदाय, आपल्या हिंदू धर्म ज्याला सनातन धर्म म्हटलं जातं, या धर्माच्या शाखा आहेत. जर वृक्ष टिकला तरच शाखा टिकतील. त्यामुळं आज हिंदू धर्म टिकणं, त्याचं अस्तित्व अबाधित राहणं आणि तो वृद्धिंगत होणं ही काळाची गरज बनलेली आहे. त्यामुळं ज्याप्रमाणे आपण अशा कार्यक्रमात सहभागी होतो, अशाच पद्धतीने आपण आपल्या धर्मरक्षणाच्या कार्यात पण सहभागी होऊया, हे आवाहन आज स्वामींच्या चरणी मी आपल्या सर्वांना करत आहे. तर आज हिंदू संघटित होणं अत्यंत आवश्यक बनलेलं आहे. कलियुगामध्ये जे संघटित आहेत त्यांची शक्ती आहे. बघा ना तुम्ही समाजामध्ये अल्पसंख्याकामध्ये धर्मांध संघटित होऊन आपल्याला दिवसभर त्रास देतात, आयुष्यभर त्रास देतात. त्यासाठी आपल्याला सुद्धा संघटित राहणं हे अत्यंत आवश्यक आहे. या संघटनासाठी, या हिंदू संघटनासाठी हिंदू जनजागृती समिती आयोजित करीत आहे महाभव्य सभा 3 जानेवारी 2024 रोजी जय भवानी शाळेच्या मैदानावर ही हिंदू धर्म जागृती सभा, ही हिंदू राष्ट्र जागृती सभेचं आयोजन करण्यात आलेलं आहे. बांधवांनो, या सभेमध्ये उपस्थित राहून आपले धर्म कर्तव्य बजावूया एवढे आवाहन या ठिकाणी करतो. आयोजकांनी आणि भगवंतांनी मला या ठिकाणी बोलण्याची संधी दिली त्याबद्दल मी भगवंताच्या चरणी कृतज्ञता व्यक्त करतो. नमस्कार. या ठिकाणी गुरुस्वामींचं आगमन होत आहे. सर्वांनी त्यांचं स्वागत करायचंय. स्वामी गुरु महाराज गुरु की जय जय, परब्रह्म सद्गुरु की जय जय. गुरु महाराज गुरु की जय जय, परब्रह्म सद्गुरु की जय जय. गुरु महाराज गुरु की जय जय, परब्रह्म सद्गुरु की जय जय. गुरु महाराज गुरु की जय जय, परब्रह्म सद्गुरु की जय जय. आनंदम मन की जय करा, परमानंदम मन की जय करा. आनंदम मन की जय करा, परमानंदम
స్వామి మరి గంటకు పడిగే పెట్టంగా శరణమయ్యా
Hey!
శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప సోమవారాలు ప్రారంభించినటువంటి కార్యక్రమాలని ఇంకా కూడా నడిపిస్తూ దేశ విదేశాల్లో కూడా ప్రచారం చేస్తున్నారన్నమాట. మరి 2 సంవత్సరాలకు ఒకసారి అమెరికా వెళ్తూ ఉంటారు. అక్కడ కూడా మన భక్తులు ఇలాగే సత్సంగాలు ఏర్పాటు చేసి వచ్చిన వారందరికీ భోజన వసతులు అన్నీ ఏర్పాటు చేస్తూ ఉంటారన్నమాట. మరి మన ప్రతి సంవత్సరం మన కృష్ణహరి అయ్యప్ప స్వామి వారు మరి వారు ప్రతి సంవత్సరం కూడా వారి యొక్క అయ్యప్ప స్వామివారి యొక్క కార్యక్రమానికి స్వామివారిని బొంబాయి ఆహ్వానించి చక్కగా అక్కడ జులుస్ అంతా ఊరేగింపు అంతా బాగా చేస్తూ మరి కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపిస్తూ ఉంటారు. మరి వారి సలహా మేరకే గత 2 సంవత్సరాలుగా పోయిన సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చాం. ఈ సంవత్సరం కూడా మన సతీష్ భండారి గారి ఆహ్వానం మేరకు ఈరోజు స్వామివారు ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు వారి యొక్క దివ్యమైనటువంటి సంభాషణ ఉంటుంది. అందరూ కూడా శ్రద్ధగా భక్తిగా నిశ్శబ్దంగా ఉండి వినవలసిందిగా కోరుచున్నాము. తర్వాత ఈరోజు సాయంత్రం, రేపు సాయంత్రం, ఎల్లుండి సాయంత్రం కూడా నీలం నగర్లో అక్కడ ఒక మైదానం ఉంది. అక్కడ స్వామివారి యొక్క ప్రవచన కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు. అలాగే ఈ 3 రోజులు కూడా ఉదయం పూట ఎవరైనా స్వామివారిని వారి ఇంటికి వెళ్తే ఆహ్వానిస్తే వారి ఇంటికి వెళ్ళి అక్కడ చక్కగా పాదపూజ అలాగే భిక్షా కార్యక్రమాలు ఉంటాయి. నీలం నగర్ గణేష్ మందిర్ దగ్గర అన్నమాట 3 రోజుల కార్యక్రమం ఉంటుంది. ఉదయం మధ్యాహ్నం ఖాళీ సమయాల్లో ఎవరైనా భక్తులు వారి గృహాలకి ఆహ్వానిస్తే స్వాములవారు వస్తారు, భిక్ష తీసుకుంటారు, మీరు పాదపూజ చేసుకోవచ్చు. ఈ విషయాలు ఏదన్నా కావాలంటే మన ప్రకాష్ మాంకాల్ గారు ఉన్నారు, వారిని సంప్రదించినట్లయితే మీకు సమయాన్ని కేటాయిస్తారు. ఇప్పుడు మరి ఈరోజు ఎంతో దివ్యంగా భవ్యంగా అయ్యప్ప స్వామి కార్యక్రమాన్ని మన సతీష్ భండారి గారు వారి మిత్రులు అయ్యప్ప స్వాములందరూ కూడా ఆనంద ఉత్సాహ అతిరేకాల మధ్యన జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు స్వాముల వారి యొక్క ప్రవచనం శ్రద్ధగా వినవలసిందిగా కోరుచున్నాం. ఓం తస్సత్ ఓం. మన కృష్ణారి గురుస్వామి గారు మరి చూడండి ఎంతో ఉత్సాహంగా, పెద్ద వయసులో కూడా ఎంతో ఉత్సాహంగా అందరినీ ఉత్సాహపరుస్తూ మరి చక్కగా పాటలు పాడారు అయ్యప్ప స్వాముల వారి. మరి స్వయం తీర్ణ పరాంస్తారైతే ముందు మనం ధరించాలి, ఇతరులను తరింపజేయాలన్నమాట. అయ్యప్ప స్వామి పూజలు ఆయన పండిపోయినారు, అందుకని మీ అందరికీ ఇప్పుడు మార్గదర్శకం చేస్తున్నారు. ఓం తస్సత్ ఓం. సతీష్ గారు చిన్న మాల చిన్న ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః. మాతృదేవతలు మనం గౌరవిస్తే అక్కడ దేవతలు ఆనందంగా నృత్యం చేస్తారట. మా బంగారు హృదయాలు శ్రీ సతీష్ మహారాజ్ గారు వారి మాతృదేవి గారిని పుష్పమాలతో అలంకరిస్తున్నారు. అందరూ ఒకసారి క్లాప్స్ కూడా. దంపతులు ఇద్దరు కూడా చక్కగా. హరి ఓం తచ్చం యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞవతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం తన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం తత్సత్ ఓం. సర్వదేవతా స్వరూపులైన సద్గురు మహర్షి బ్రహ్మర్షి జగద్గురువులు శ్రీ 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 మలయాళ స్వాముల వారి యొక్క బ్రహ్మర్షులు జగద్గురువులు పూజ్యపాదులైన శ్రీ 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 విమలానందగిరి స్వాముల వారి యొక్క బ్రహ్మర్షులు జగద్గురువులు పూజ్యపాదులైన శ్రీ 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 విద్యానందగిరి స్వామి సద్గురు దేవుల యొక్క సమస్త దేవతల యొక్క శ్రీ అయ్యప్ప స్వాముల వారి యొక్క శ్రీ జగన్మాత యొక్క శ్రీ పార్వతీ పరమేశ్వరుల యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ పద్మావతి దేవతల యొక్క శ్రీ లక్ష్మీ దేవత యొక్క శ్రీ సరస్వతీ మాత యొక్క శ్రీ వాణి హిరణ్యగర్భుల యొక్క శ్రీ లక్ష్మీనారాయణుల యొక్క శ్రీ పార్వతీ పరమేశ్వరుల యొక్క శ్రీ వినాయక స్వామి కుమారస్వాముల యొక్క శ్రీ ప్రణవ పరమాత్మ యొక్క జ్ఞానగురు శ్రీ దక్షిణామూర్తి భగవానుల యొక్క సర్వమైనటువంటి శ్రీ ప్రణవ పరమాత్మ యొక్క మహాదివ్య పాదారవిందములకు
అనన్య భక్తితో ప్రణామములు అర్పిస్తూ పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, అమృత హృదయులారా, భూలోక దేవతలారా, సోలాపూర్ దేవతలారా, పూజ్య మాతాపితృ దేవతలైన మీ అందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలులు. శ్రీ సద్గురుదేవుల దివ్యానుగ్రహముతో దేవదేవుని చింతించు దినము దినము. ఏ రోజున ఇటువంటి దైవ కార్యక్రమాలను మనం జరుపుకుంటామో తదేవ సుదినం, మన జీవితానికి ఒక వరము లాంటి రోజు అన్నమాట. చక్కగా కన్నుల పండుగగా ఈ కార్యక్రమాన్ని మనం అందరమే జరుపుకుంటూ ఉన్నాము. మరి చక్కగా అక్కడ శబరిమల వెళ్ళాలంటే లక్షలు కోట్ల జనం వల్ల చాలా భక్తులు ఇబ్బంది పడుతున్నారు. అది చాలా కష్టంగా ఉన్నది. ఆ కష్టం ఏమీ లేకుండా మరి యొక్క శబరిమల క్షేత్రాన్ని ఇక్కడ ఈరోజు సృష్టించారంటే అది మీ అందరి యొక్క అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాము. చాలా సంతోషం. ఇప్పుడు మనం శబరిమలలో ఉండట్టే ఉన్నది. మనకి అత్యద్భుతంగా కార్యక్రమాన్ని అలంకరణలో చేశారు. చాలా సంతోషంగా ఉన్నది. మనం ఇప్పుడు అయ్యప్ప స్వామి ఆలయంలో ఉన్నట్టుగానే మనందరం కూడా భావించుకుందాం. సతీష్ లాంటి ఒక మహాభక్తుడు, మహానంది ఆయన పేరు. ఆయన శివాలయంలో 1,00,000 దీపాలు వెలిగించి దీపోత్సవం చేసి ఆ శివుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని అనుకున్నాడు. నెయ్యి తేవటానికి నేతి దీపాలతో 1,00,000 దీపాలు వెలిగించాలని నెయ్యితో అనుకున్నాడు. నెయ్యి షాపుకి వెళ్ళి నెయ్యి అడిగాడు. ఆ షాప్ ఆయన అడిగాడు, ఇంత నెయ్యి ఎందుకు నీకు అని అడిగాడు. మా శివుని యొక్క సన్నిధిలో నేను 1,00,000 దీపాలు వెలిగిస్తాను, తద్వారా మా శివుని యొక్క అనుగ్రహం కలిగి నా జన్మ ధన్యమైపోతుంది అని సంతోషంగా చెప్పాడు. ఆ నెయ్యి వ్యాపారి నాస్తికుడు, అంటే దేవుడు లేడనేవాడు, దేవుడిని నమ్మడారు వాడు. ఆయన అన్నాడు, మీ శివుని యొక్క గొప్పతనం ఏమిటి అన్నాడు. మా శివుడు 8 రూపాలుగా కనిపిస్తున్నాడు. భూదేవంతా మా శివుడే, వరుణదేవుడంతా మా శివుడే, జలమంతా శివుడే, భూమంతా శివుడే, అగ్నిదేవుడు అగ్ని అంతా మా శివుడే, వాయువంతా మా శివుడే, ఆకాశమంతా మా శివుడే, శ్రీ సూర్య భగవానుడు మా శివుడే, శ్రీ చంద్ర భగవానుడు మా శివుడే, అందరూ మా శివస్వరూపులేనని ధీమాగా చెప్పాడు. అయితే మరి అగ్ని మీ శివుడే, జలము మీ శివుడే, ఇంత నెయ్యి అనవసరంగా ఖర్చు పెట్టకపోతే నీకేం పని పాట లేదా అని కోప్పడి ఆ జలంతో ఆ అగ్నితో దీపాలు వెలిగించుకోవచ్చు కదా అని ఎగతాళిగా మాట్లాడినాడు. నీళ్లతోనూ అగ్నితోనూ వెలిగించుకోవచ్చు కదా అని. అప్పుడు ఈయనకి పౌరుషం వచ్చేసి వెంటనే శివాలయానికి వెళ్ళి త్యాగీశ్వర దేవుడు అనమాట ఆ శివుడి పేరు. ఆ శివాలయం ఉండే పేరు త్యాగీశ దేవుడు, శివుడు, త్యాగీశ శివుడు. ఆయన దగ్గర కూర్చొని వినయంగా ఆ అనన్య భక్తితో ఆ శివుడిని ప్రార్థిస్తూ ఉంటే శివుడు బోళా శంకరుడు శీఘ్రంగా అనుగ్రహించే దేవాది దేవుడు వెంటనే ఆయనకి ఒక వాక్కు ద్వారా వినిపించాడు. ఆయన చెప్పినట్టుగానే చక్కగా మీరు ప్రమిదల్లో నీళ్లు పోయండి, మరి ఒత్తివేయండి, నా దయ వలన వెలిగిపోతుంది అని చెప్పాడు. ఆశ్చర్య ఆనందాలతో పొంగిపోయి ఆ మహానంది చక్కగా ప్రమిదలు తెప్పించాడు, నీళ్లు పోయించాడు. ఒత్తులు వేస్తూ ఉంటే కొన్ని ఒత్తులు తక్కువైనాయి. ఆ ఇంటి దగ్గర మహానంది ఇంట్లో ఉన్నాయి ఒత్తులు. గబాబా ఇంటికి వెళ్ళి తేవాలని వెళ్తూ ఉంటే ఆ జనాన్ని నెట్టుకొని వెళ్తూ ఉంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక సందేహం కలిగింది. ఎవరైనా స్నానం చేయలేదేమో, నేను మకిలి పడ్డానేమో, నేను అని అశుద్ధమయ్యానేమో అని సంకల్పం కలిగి వేడి నీళ్ళతో నేను స్నానం చేసి తర్వాత ఒత్తులు ఎత్తుకెళ్తాను అని అనుకున్నాడు. అంతే శివుని యొక్క అనుగ్రహం చేత ఆయన అలా నిశ్చలంగా అయిపోయినాడు మనసు. అప్పుడు ప్రతి ప్రాణి శివుడిగానే కనిపిస్తుంది అన్నమాట. ఎక్కడ చూసినా శివుడే, ఎప్పుడు చూసినా శివుడే, ఎటు చూసినా శివుడే, ఇటు చూడకపోయినా లోపల శివుడే, బయట శివుడే, కదిలేవి శివుడే, కదలనివి శివుడే, అంత శివమయంగా అయిపోయింది. చాలా ఆశ్చర్యపోయి టపటపా చెంపలేసుకొని ఆ ఒత్తులు తీసుకొని వచ్చి ఆ మిగిలిన ప్రమిదుల్లో ఆ ఒత్తులు వేసి హరహర మహాదేవ శంభో శంకర అయ్యప్ప స్వామియే శరణు అయ్యప్ప అనగానే ఆ దీపాలన్నీ కూడా జిగేలు మరి వెళ్ళిపోయాయి. అందరూ ఆశ్చర్య ఆనందాలు ఉప్పొంగిపోయినారు. చక్కగా ఆ విధంగా మనం తెలుసుకోదగింది ఏమిటి అని అంటే ప్రతి ప్రాణి భగవంతుడు, ఎవ్రీ బీయింగ్ ఇస్ ఎగ్జాక్ట్లీ గాడ్. ప్రతి ప్రాణి కూడా కనిపించే భగవంతుడు, మాట్లాడే భగవంతుడు అన్నమాట. సి ఎవ్రీ బీయింగ్ యాజ్ గాడ్. ప్రతి ప్రాణిని మనం భగవంతుడిగా దర్శించుకున్నట్లయితే మన జన్మ ధన్యమైపోతుంది. మనలో ఉండేటువంటి కోపాలు, తాపాలు, అసూలు అన్నీ కూడా
మాయమైపోతాయి. అంతా నాతో సహా ఇదంతా నా శివమయం అనేటువంటి ఆనందమైన స్థితిలో ఉండిపోతాడు. ఇక్కడ హాయిగా ఉంటాడు. మరణ అనంతరం భగవంతుల్లో లీనమైపోతాడు. ఇటువంటి కార్యక్రమాన్ని మా సతీష్ గారు మరి ఎన్నో దేశ విదేశాల్లో ఇటువంటి కార్యక్రమాన్ని చూడలేదని సభాపురంగా మీ అందరికీ తెలియజేస్తూ సోలాపూర్ యొక్క మా సతీష్ గారి యొక్క మీ అందరి యొక్క ధీరత్వానికి ఒక్కసారి జోహార్లు అర్పిస్తూ సెలవు. ఓం తత్సత్ ఓ. ఓం తత్సత్వం. గత 12 సంవత్సరాల క్రితం ఇక్కడ మహర్షి సద్గురు శ్రీ మలయాళ స్వాముల వారు ప్రతి సంవత్సరం కూడా వేదాంత జ్ఞాన సభలని 3 రోజుల కార్యక్రమం జరిపిస్తారన్నమాట. మరి ఎక్కడెక్కడ ఉన్న పీఠాధిపతులు మండలేశ్వరులు అందరూ కూడా వస్తుంటారు. ఆ విధంగా గత 97 సంవత్సరాలుగా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ప్రాంతంలో సభా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మన షోలాపూర్లో గత 10-12 సంవత్సరాల క్రితం ఒకసారి జరిగింది. అలాగే ముంబైలో కూడా జరిగిందనమాట. మళ్ళీ ఆ ముంబైలో వచ్చే సంవత్సరం సనాతన సభ ఉంది. అక్కడికి మీరు అందరూ వద్దురు కానీ మన ఆంధ్రాలో ఉన్న గొప్ప గొప్ప స్వామీజీలు అందరూ కూడా వస్తారనమాట. అయితే అప్పుడు గతసారి సభలు జరిగినప్పుడు కొద్దిగా డబ్బులు మిగిలితే చక్రపాణి గారని మన ఆశ్రమం భక్తులు ఉండేవారు. ఆయన కొద్దిగా పొలం కొని ఉంచారనమాట. కొద్దిగా భూమి పర్చేజ్ చేసి ఉంచారు. ఆ ప్రాంతంలో దానిలో ఇప్పుడు ఒక ఆశ్రమం నిర్మాణం చేసినట్లయితే ఏ స్వామీజీ కానీ ఎవరైనా వచ్చినట్లయితే అక్కడ చక్కగా ఆశ్రమంలో నివాసం ఉండడానికి అవకాశం ఉంటుంది. అక్కడ దగ్గర 2 ఎకరాల భూమి ఉందన్నమాట. మరి స్వాముల వారు వచ్చారు కాబట్టి ఒక భక్తులతో ఒక మీటింగ్ వేసుకుని ఆ భూమిలో చక్కగా ఒక ఆశ్రమం నిర్మాణం చేయాలని సంకల్పిస్తున్నారు. మన సతీష్ భండారి గారు కూడా రేపు కానీ ఎల్లుండి కానీ అక్కడికి వచ్చి చూసి వారు శక్తికి తగినట్టుగా దానికి సహాయం చేస్తామని చెప్పారు. మరి మీరందరూ కూడా సహాయం చేసినట్లయితే షోలాపూర్లో ఒక చక్కగా వ్యాసాశ్రమం యొక్క బ్రాంచ్ ఏర్పడుతుంది. ఏ స్వాముల వారు వచ్చినా కూడా ఆ ఆశ్రమంలో ఉండవచ్చు. చక్కగా ప్రవచనాలు చెప్పడానికి దానికి అవకాశం ఉంటుంది. మరి షోలాపూర్ వారు స్వామీజీలని మాతాజీలని బ్రహ్మాండంగా గౌరవిస్తారు కాబట్టి మీరందరూ కూడా తెలుసుకున్నట్లయితే చక్కగా ఆశ్రమం ఏర్పాటు అవుతుంది. మరి మీరందరూ కూడా ఆ యొక్క కార్యక్రమానికి సహకరించవలసిందిగా కోరుచున్నాం. ఓం తత్సత్. स्वामी गुरु महाराज गुरु की जय जय पर ब्रह्म सद्गुरु की जय जय महाराज गुरु की जय जय पर ब्रह्म सद्गुरु की जय जय गुरु महाराज गुरु की जय गुरु की जय जय पर ब्रह्म सद्गुरु की जय जय आनंदम मनकिते कदा परमानंदम मनकिते कदा आनंदम मनकिते कदा परमानंदम मनकिते कदा परमानंदम मनकिते कदा गुरु महाराज गुरु की जय जय पर ब्रह्म सद्गुरु की जय जय गुरु महाराज गुरु की जय जय पर ब्रह्म सद्गुरु की जय जय गुरु महाराज गुरु की जय जय पर ब्रह्म सद्गुरु की जय जय गुरु महाराज गुरु की जय जय पर ब्रह्म सद्गुरु की जय जय कोये दे दो कोयिंदे गुरु कोली गलै दे दొరకింది कोये दे दो कोयिंदे गुरु कोली गलै दे दొరకింది कोये दे दो कोयिंदे गुरु कोली गलै दे दొరకింది कोये दे दो कोयिंदे गुरु कोली गलै दे दొరకింది गुरु महाराज गुरु की जय जय पर ब्रह्म सद्गुरु की जय जय गुरु महाराज गुरु की जय जय पर ब्रह्म सद्गुरु की जय जय अय्ये दे दो अय्यंदे गुरु आदरమైతే దొరకింది అయ్యే దే దో అయ్యందే గురు ఆదరమైతే దొరికింది అయ్యే దే దో అయ్యందే గురు ఆదరమైతే దొరికింది అయ్యే దే దో అయ్యందే గురు ఆదరమైతే దొరికింది
गुरु की जय जय परब्रह्म सद्गुरु की जय जय गुरु महाराज गुरु की जय जय परब्रह्म सद्गुरु की जय जय పోయే దేద పోయిందే గురు పోలికలైతే దొరికింది పోయే దేద పోయింది గురు పోలికలైతే దొరికింది పోయే దేద పోయిందే గురు పోలికలైతే దొరికింది పోయే దేద పోయింది గురు పోలికలైతే దొరికింది గురు మహారాజ్ గురు की जय जय परब्रह्म सद्गुरु की जय जय गुरु महाराज गुरु की जय जय परब्रह्म सद्गुरु की जय जय गुरु महाराज गुरु की जय जय परब्रह्म सद्गुरु की जय जय गुरु महाराज गुरु की जय जय परब्रह्म सद्गुरु की जय जय आनंदम मनगिदे कदा परमानंदम मनगिदे कदा आनंदम मनकिदे कदा परमानंदम मनकिदे कदा आनंदम मनगिदे कदा परमानंदम मनगिदे कदा आनंदम मनकिदे कदा परमानंदम मनकिदे कदा गुरु महाराज गुरु की जय जय परब्रह्म सद्गुरु की जय जय गुरु महाराज गुरु की जय जय परब्रह्म सद्गुरु की जय जय गुरु महाराज गुरु की जय जय परब्रह्म सद्गुरु की जय जय गुरु महाराज गुरु की जय जय परब्रह्म सद्गुरु की जय जय आनंदम मनगिदे कदा परमानंदम मनगिदे कदा आनंदम मनकिदे कदा परमानंदम मनकिदे कदा आनंदम मनगिदे कदा परमानंदम मनगिदे कदा आनंदम मनकिदे कदा परमानंदम मनकिदे कदा गुरु महाराज गुरु की जय जय परब्रह्म सद्गुरु की जय जय गुरु महाराज गुरु की जय जय परब्रह्म सद्गुरु की जय जय गुरु महाराज गुरु की जय जय परब्रह्म सद्गुरु की जय जय आनंदम मनकिदे कदा परमानंदम मनकिदे कदा गुरु महाराज गुरु की जय जय परब्रह्म सद्गुरु की जय जय गुरु महाराज गुरु की जय जय परब्रह्म सद्गुरु की जय जय कोये देद పోయింది గురు పోలికలైతే దొరికింది పోయే దేద పోయింది గురు పోలికలైతే దొరికింది కోయే దేద పోయింది గురు పోలికలైతే దొరికింది गुरु महाराज गुरु की जय जय परब्रह्म सद्गुरु की जय जय गुरु महाराज गुरु की जय जय परब्रह्म सद्गुरु की जय जय गुरु महाराज गुरु की जय जय परब्रह्म सद्गुरु की जय जय गुरु महाराज गुरु की जय जय परब्रह्म सद्गुरु की जय जय అయ్యే వేదవయ్యింది గురు ఆదరమైతే దొరికింది అయ్యే అయ్యింది గురు ఆదరమైతే దొరికింది అయ్యే వేదవయ్యింది గురు ఆదరమైతే దొరికింది అయ్యే అయ్యింది గురు ఆదరమైతే దొరికింది गुरु महाराज गुरु की जय जय परब्रह्म सद्गुरु की जय जय गुरु महाराज गुरु की जय जय
गुरु महाराज गुरु की जय जय परब्रह्म सद्गुरु की जय जय गुरु महाराज गुरु की जय जय परब्रह्म सद्गुरु की जय जय आनंदम मन गिते कदा परमानंदम मन गिते कदा आनंदम मन गिते कदा परमानंदम मन गिते कदा परब्रह्म सद्गुरु की जय जय आनंदम मन गिते कदा परमानंदम मन गिते कदा 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 అయ్యప్ప దైవమే అఖిలోకనాయకనే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే అర్జున కోవిలారసే అన్నదాన ప్రభువే అంబికా సుతనే అభిషేక ప్రియనే అభిగామీడనే అనాథనాథనే ఆదిమూల మహాగణపతి భగవానే ఓంకారమూర్తియే ఓం నిత్య ప్రియనే హరిమూల పదిన శోభిత ప్రియనే హరిమలవాసనే హరిమలేశ్వరే హరిమలయక్కవే అరుణామూర్తియే హరియుగామర్దనే స్వామియే ఆరింకుంఠమే కాంతమల జ్యోతియే ఆనందవాసనే కులవారకరే రక్షకరే దేవుడి ప్రియనే అలంకార ప్రియుడే సుధరే గురువరేతనే ధర్మశాస్త్రావే జనకుల దైవమే ఏకాంతమూర్తియే కుండమలవాసవే ఐశ్వర్యమూర్తియే గణపతి సూదనే గణపతి సోదరనే కందాభిషేక ప్రియనే జ్ఞాన సంపద మూర్తియే చల్లని దైవమే ఛాయారూపమే జగద్గురవే జగద్ఘోషక మూర్తియే ఐకానీరాభిషేక ప్రియనే నపరూక ప్రియనే కందాళోపలే ఆరబ్రహ్మమూర్తియే విమూర్తి ప్రియనే నవరత్న గిరిధారిణే నవలింగ శక్తనే నారాయణ సూదనే శ్రీనాగరాజనే బ్రహ్మచారియే శ్రీమలక్రమే అంబావాసనే అందరరాజకుమారనే పంచామృతాభిషేక ప్రియనే అందావిలక్కనే బ్రహ్మజ్యోతియే పరాక్రమశాలియే అంబా స్నానమే కాంబడియే సంహారనే స్వామియే శరణం శరణమయ్యప్ప హరిహర సుతనే శరణమయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప హరిహర సుతనే శరణమయ్యప్ప పంబా స్నానమే శరణమయ్యప్ప శరణమయ్యప్ప గణపతి శరణమయ్యప్ప శ్రీనాగరాజనే శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప హరిహర సుతనే శరణమయ్యప్ప రంగుతియాలే
పునయ్యప్ప శరణ పునయ్యప్ప గణపతి హోమమే శరణ పునయ్యప్ప పదితే కాంబళే శరణ పునయ్యప్ప స్వామియే శరణం శరణ పునయ్యప్ప హరిహర సుందరే శరణ పునయ్యప్ప స్వామి సన్నిధానమే శరణ పునయ్యప్ప స్వామి సన్నిధానమే శరణ పునయ్యప్ప నయ్యాభిషేకమే శరణ పునయ్యప్ప నయ్యాభిషేకమే శరణ పునయ్యప్ప మకర జ్యోతియ శరణ పునయ్యప్ప మకర జ్యోతియ శరణ పునయ్యప్ప జీవన ముక్తి శరణ పునయ్యప్ప స్వామియే శరణం శరణ పునయ్యప్ప హరిహర సుందరే శరణ పునయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం శరణ పునయ్యప్ప ఒకటవ మెట్టు శరణ పునయ్యప్ప రెండవ మెట్టు శరణ పునయ్యప్ప మూడవ మెట్టు శరణ పునయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం శరణ పునయ్యప్ప నాలుగవ మెట్టు శరణ పునయ్యప్ప ఐదవ మెట్టు శరణ పునయ్యప్ప ఆరవ మెట్టు శరణ పునయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం శరణ పునయ్యప్ప ఏడవ మెట్టు శరణ పునయ్యప్ప ఎనిమిదవ మెట్టు శరణ పునయ్యప్ప తొమ్మిదవ మెట్టు శరణ పునయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం శరణ పునయ్యప్ప పదవ మెట్టు శరణ పునయ్యప్ప పదవ మెట్టు శరణ పునయ్యప్ప పదకొండవ మెట్టు శరణ పునయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం శరణ పునయ్యప్ప పదమూడవ మెట్టు శరణ పునయ్యప్ప పద్నాలుగవ మెట్టు శరణ పునయ్యప్ప పదైదవ మెట్టు శరణ పునయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం శరణ పునయ్యప్ప పదవ మెట్టు శరణ పునయ్యప్ప పదిహేడవ మెట్టు శరణ పునయ్యప్ప పదిహేటాంబడి శరణ పునయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం శరణ పునయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం శరణ పునయ్యప్ప స్వామియే ఓం లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం పార్వతీ హృదయానందం సాకారం ప్రణమామ్యం పూజ్యం విష్ణుబంధం విష్ణుశంభో ప్రియంతం చ ప్రప్రసాద్ నిరంతం సాకారం ప్రణమామ్యం మాతాంగమనం కారుణ్యామృతపూరితం సర్వవిఘ్నహరం దేవం సాకారం ప్రణమామ్యం ఆత్మకులేశ్వరం దేవం అస్మశత్రునాశనం అస్మదిష్టామృతాధారం సాకారం ప్రణమామ్యం పాండేశాంశతిలకం కేళే కేళి విక్రమ్ ఆకారం దేవం సాకారం ప్రణమామ్యం పంచరత్నాకమేతస్య నిత్యం తోత్రం పఠేన్రాతస్సప్రసన్నో భగవాన్ శాస్త్రావతి మానసే పురాధీశం గణాధిపాసం నిత్యం గజారుణం మాం వందే శాస్త్రారం కులదైవతం ధన్వంతరీ మాతాపితా దేవో మహేశ్వరాతమ శాస్త్రారం మాం వందే మా వైద్యం దయానిధి శంకాశం నీలకుండదానం నీలాంబదరం దేవం వందేయం శంకరాత్మజం రామాణం వామత్తైరోప్యవేదరం చ దక్షిణో విరక్తకుండలందరం వందేహం విష్ణునందనం వ్యాఘ్రూఢం రత్ననేత్రం ప్రణమాలా విభూషణం వీరపట్టాధరం ఘోరం వందేహం శంభునందనం వినోడ్యానభూతేశం పూర్ణచంద్ర నివాసనం కిరాతరూపశాస్త్రం వందేహం పాండనందనం భూతవేతాళ సంవేశం కాజనాథ్ నివాసనం మణికంఠామితి ఖ్యాతం వందేహం శక్తినందనం హరిపుత్రం దేవం శ్రీహరిశంకరాత్మజం శబరిగిరీశ్వరం దేవం నమామి భూతనాయకం జగత్ప్రియం జగదానందం జగదానందాయకం జగదీశపురాపూర్ణం నమామి మోహినీసుతం భూతేశం తారకా బ్రహ్మం గిరిజం గిరినాత్మజం పరమేశ్వరాజం దేవం నమామి పావనాశనం సుతం దేవం మానవేశమనురం మర్మాస ప్రియం దేవం నమామి జగదీశ్వరం కాళనేత్రం
शांतं देवं कलिदोषं विनाशनं बालरूपं लोकनाथं नमामि शबरीश्वरं ओम श्री भूतनाथ सदानंद सर्वभूता दयागदा रक्षा महाभागो शास्त्री तुभ्यो नमो नमः स्वामी शरणमय्यप्पा ओम श्री भूतनाथ सदानंद सर्वभूता दयागदा रक्षा महाभागो शास्त्री तुभ्यो नमो नमः स्वामी शरणमय्यप्पा ओम श्री भूतनाथ सदानंद सर्वभूता दयागदा रक्षा महाभागो शास्त्री तुभ्यो नमो नमः स्वामी शरणमय्यप्पा देव पूजन शांतमानसो जन्म भक्तोर्वापहनारं अय्यप्पं प्रणमाम्यहं स्वामी शरणमय्यप्पा ओम श्री भुवनपुष्करासमेत हरिपुत्र अय्यप्पा स्वामी अनंत शतकोटि नमस्कारं समर्पयामि स्वामी शरणमय्यप्पा स्वामी शरणं अय्यप्पा शरणं स्वामी शरणमय्यप्पा स्वामी शरणं अय्यप्पा शरणं स्वामी शरणमय्यप्पा स्वामी शरणं अय्यप्पा शरणं स्वामी शरणमय्यप्पा मोहिनी विश्व विनोदिनी श्रीवरवेद विरोधिनी वाणी कृष्ण विलासिनी विष्णुनुते भगवती वंशिक पंच कुटुंबी ऊरि कुटुंबिनी ऊरि कृपे जय जय हे महिषासुरमर्दिनी रम्यकपर्दिनी शैलसुते रम्यकपर्दिनी शैलसुते अय जगदम्ब कदम्ब वनं प्रियमान विलासिनी भगते रचो मणि तुंग हिमालय तुंग निदालय मा जगते मधु मधुरे मधु कैतव भंजव निराकरते जय जय हे महिषासुरमर्दिनी रम्यकपर्दिनी शैलसुते रम्यकपर्दिनी शैलसुते जन 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 वैसुकनूपुर सिंहितमोहित नूतपते नटि तन काकन कीलक नायक नागिक नाटक नाचरते पथगट पाल निकाल विलोचन पद्म विलास श्रीपदुरे जय जय हे महिषासुरमर्दिनी रम्यकपर्दिनी शैलसुते रम्यकपर्दिनी शैलसुते मल मुरलीधर वाजित पूजित कोकिल मंगल मंगलते अनियंत मनोहर गुंत रंजनि शैलनि पूंजगते मृगगण भूत महाशबरीगण सिंहन समदित केळिबुते जय जय हे महिषासुरमर्दिनी रम्यकपर्दिनी शैलसुते रम्यकपर्दिनी शैलसुते रम्यकपर्दिनि शैलसुते रम्यकपर्दिनि निराकार निरंजना निराकार निरंजना रामाद्रोताल तुलसी कैवट निकलना निराकार निरंजना अय्यप्पा स्वामिनी गुमंगलहारती निराकार निरंजना कुवारती अय्यप्पा स्वामिनी मंगलारती मायान अहंकार गुणमुतीसी अक्षिंतलु वेसिनाము अहंकार गुणमुतीसी अक्षिंतलु वेसिनाము निराकार निरंजना अय्यप्पा स्वामिनी गुमंगलहारती निराकार निरंजना कुवारती अय्यप्पा स्वामिनी मंगलारती गुरुगुणाल गुणमुतीसी रूपमुगा वेसिनाము జ్ఞానమనే ధనముని రక్షణగా ఇచ్చినాము నిరాకార నిరంజన విష్ణుహారతి అయ్యప్ప స్వామిని గుమగలహారతి నిరాకార నిరంజన అయ్యప్ప స్వామి
स्वामी मंगल हारती निराकार निरंजना नीकु आरती अय्यप्पा स्वामी मंगल हारती सर्वांतर्यामी स्वामी नीकु आरती सर्वांतर्यामी स्वामी नीकु आरती पंबा नदी तीरवास मंगल हारती पंबा नदी तीरवास मंगल हारती निराकार निरंजना नीकु आरती अय्यप्पा स्वामी मंगल हारती निराकार निरंजना नीकु आरती अय्यप्पा स्वामी मंगल हारती या जन्नत कोटि योगी महाराज या तो विनाशक योग तमो यति वर कल्पित यंत्र विमान या चवरापित पुस्तकनो गमनीय मानस योगी रुतान नाम निवारण कालकनो जय जय हे सुंदर बालय भावनिशं सुंदर बालय भावनिशं मकर महोत्सव मंगलदायक भूत गणावत सेवकनो मधुर पुमंतक मोरक मानि प्रेक्षित मानस मान्यकनो मद गज तेजित मंगल नादक वास सुबोधित मोदकनो जय जय हे शबरी मंदिर सुंदर बालय भावनिशं सुंदर बालय भावनिशं जय जय हे शबरी गिरिनायक सादय चिंतित नीतकनो कल्लिवर सोंतम कोमल कुंतम अंज सुमावली कोतकनो हरिवर सौंतित काल पयाति भक्त जनावन कोटपते जय जय हे शबरी गिरि मंदिर सुंदर बालय भावनिशं सुंदर बालय भावनिशं निचतुर पूजन मंगल वादन काल्य विभूषण मोदमते सुर युवती कृत बंधन नर्त नंदित मानस माजुतनो कलिमन दातुत कल्पित कोमल नाम सुकीर्तन मोदकनो जय जय हे शबरी गिरि मंदिर सुंदर बालय भावनिशं सुंदर बालय भावनिशं अपरिमितात्मक लील जगत् परिपालन कालय चारुतनो कलिजन पालन संकटवार पाप जनावन लोकतनो प्रति दिवसागत देव वराजित साधुनागत कीर्तितनो जय जय हे शबरी गिरि मंदिर सुंदर बालय भावनिशं सुंदर बालय भावनिशं कलिमल कालन कंड विलोचन कुंद सुमानन कांतकनो औजन मानस ताप सुपूरन नाम जपोतम मंगतनो निज गिरि तलचन या कुछ नाम उन्नत नादिक धर्मतनो जय जय हे शबरी गिरि मंदिर सुंदर बालय भावनिशं सुंदर बालय भावनिशं शतपथ पालक शांति विधायक छत्र विनायक चूततनो करुणिकरालय दीन कृपालय तापस मानस कीर्तनो हरिहर संभव पद्म समासव वासव संभव सेवतनो जय जय हे शबरी गिरि मंदिर सुंदर बालय भावनिशं सुंदर बालय भावनिशं नम कुल दैवत मातु पूजित माधव लालित मंगमते मुनिजन सौंदित गोपी विनायक शंकर पालि नागपते भगत भयंकर गंगमलब्ध कंदर करदि गंगरूपे जय जय हे शबरी गिरि मंदिर सुंदर बालय भावनिशं सुंदर बालय भावनिशं कमलमणिक पदान्वित रामदूषित सात्वविनं शिव शबरी गिरि मंदिर सौंदित कोशतमीत समाधियरं पठति शृणोति
शरणमय्यप्पा। ओम श्री स्वामिये, ओम श्री स्वामिये, ओम श्री स्वामिये। लंकायां शांकरी देवी कामाक्षी कंचिकापुरे, प्रद्युन्मे शृंखला देवी चामुंडे क्रोचपट्टणे, श्रीशैले भ्रमरांबिका, कोल्हापुरे महालक्ष्मी माहुर्ये एकवीरिका, उज्जैने महाकाले पीठिका पुरुहूतिका, ओडया गिरिजा देवी माणिक्य दक्षवाटके, हरि क्षेत्रे कामरूपे प्रयागे माधवेश्वरी, ज्वालायां मांगल्य गौरी गया मांगल्य गौरिका, वाराणसी विशालाक्षी काश्मीरेषु तु सरस्वती, अष्टदशासु पीठानि योगिनामपि दुर्लभम्। ओम प्रथमं शैलपुत्री च, द्वितीयं ब्रह्मचारिणी, तृतीयं चंद्रघंटेति, कुष्मांडेति चतुर्थकम्, पंचमं स्कंदमातेति, षष्ठं कात्यायनीति च, सप्तमं कालरात्रीति, महागौरीति चाष्टमं, नवमं सिद्धिदात्री च, नवदुर्गा प्रकीर्तिता। उक्तनेतानि नामानि ब्रह्मण्ये महात्मनः। ओम जयंती मंगलाकाली भद्रकाली कपालिनी, दुर्गा क्षमा शिवा दात्री, स्वाहा स्वधा नमोस्तुतये। ओम जयंती मंगलाकाली भद्रकाली कपालिनी, दुर्गा क्षमा शिवा दात्री, स्वाहा स्वधा नमोस्तुतये। ओम प्रकृतिं विकृतिं विद्या सर्वभूतैतप्रधा, श्रद्धां विभूति सुरभिं नमामि परमात्मिका। वाञ्छं पद्मलयां पद्मां शुचि स्वाहा स्वधां सुधां, क्षमा क्षीरोदसंभवां, अनुग्रहां परां बुद्धिं, अनगां हरिवल्लभां, अशोकामृतां दीप्तां, लोकशोकविनाशिनीं नमामि धर्म्यो पुण्यगंधां सुप्रसन्नां, प्रसादाभिमुखी प्रभा नमामि चंद्रवदनां, चंद्रां चंद्र सहोदरीं, चतुर्भुजां चंद्ररूपां, इंदिरां इंदुशीतलां, आलादजननीं पुष्टिं शिवा शिवकरी सती, भवेशगतानन्दां, वरलक्ष्मी वशुप्रधां, शुभाभिरण्यप्राकारां, समुद्रती मंगलां देवीं, विष्णोर्वक्षस्थलस्थितां, विष्णुपत्नीं प्रसन्नाक्षीं, नारायणस्तमाश्रितां, दारिद्र्यध्वंसिनीं देवीं, महाधर्नमामि कमले कमलायताक्षीः, श्री विष्णोत्कमलवासिनी विश्वमातः, क्षीरोदजे कमल कोमल गर्भ गौरी, लक्ष्मी प्रसीद सतता नमतां शरण्यैः। ओम यासा पद्मासनस्था विपुलकटी तटी पद्मपत्रायताक्षीः, गंभीरावर्तनाभिस्तनभरणमितां नम शुभ्रवस्त्रोक्तवीराः, लक्ष्मीर्दिव्यैर्गजेन्द्रैर्मणिगणगजितैः स्थापिता हेमकुम्भैः, नित्यं सां पद्महस्तां मम वसतु गृहे सर्वमांगल्ययुक्ता। ओम सर्वमंगलमांगल्यै श्री सर्वार्थसाधिके शरण्ये त्र्यंबिके गौरी नारायणि नमोस्तुतये। श्री महागणाधिपतये नमः। श्री महा कार्तिकेय स्वामिने नमः। श्री महा पदिनेठांबडी अधिष्ठित देवतायै नमः।
मणिकंठायै नमः। श्री महाभगवती महंकाली महालक्ष्मी महासरस्वती देवतायै नमः। ओम राजाधिराजाय प्रसन्नसायिनैः नमो वयं वै श्रवणाय कुर्मये। समे कामान् कामाय मय्यो कामेश्वरो वै श्रवणोर्ददातु। कुबेराय वै श्रवणाय महाराजाय नमः। ओम तद्ब्रह्मः ओम तद्वायुः ओम तदात्मः ओम तत्सत्यं ओम तत्सर्वं ओम तत्पुरोन्नमः। अंतःक्षरति भूतेषु गुरुवायाः विश्वमूर्त्यैषु त्वं यज्ञत्वं वषट्कारत्वं त्वं इन्द्रत्वं रुद्रत्वं विष्णुत्वं त्वं ब्रह्मा त्वं प्रजापति तद्वापो ज्योतिरसोऽमृतं ब्रह्म भूरभुवस्वरो। एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ती प्रचोदयात्। ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात्। ओम महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। ओम पंचवक्राय विद्महे महादेवाय धीमहि स्वामिये स्वामिये श्री स्वामिये पावन शबरीपై अष्टादश सोपानమున జీవుని దేవుని ఏకపరిచి చిన్ముద్ర చూపించి ఆనందంలో ప్రణవరూపంగా కొలువుండి ఈ భూమిలో చరాచరాన్నిటిని నీ కడుగంటి కన్నుతో చూసి రక్షించినట్టి ఓ దేవా మేము జ్ఞానంలోను అజ్ఞానంలోను తెలిసి తెలియక చేయు సకల తప్పులను క్షమించి మన్నించి రక్షించి కాపాడగలవు ఆనంద చిత్తుడవు ఓ అయ్యప్ప స్వామి నీ పాదాల విందములే మాకు శరణం స్వామి శరణమయ్యప్ప. ఓం శ్రీ భూతనాథాయ విద్మహే పవపుత్రాయ ధీమహి తన్నో శాస్త్ర ప్రచోదయాత్. స్వామి శరణమయ్యప్ప. श्री महागणाधिपतये नमः. कार्तिकेय स्वामिने नमः. 18 बड़े अधिष्ठित देवताये नमः. श्री मां भगवती महाकाली महालक्ष्मी महासरस्वती देव्यै नमः. स्थापित सर्वदेवतायै नमः. सकल देवतायै नमः. सुवरुण दिव्य मंत्र पुष्पं